తెలంగాణలో సముద్రం ఉందా? తమిళనాడులో, కర్ణాటకలో సముద్రం ఉందా? తెలంగాణ ల్యాండ్ లాక్. సో తెలంగాణలో వేరే దక్షిణ రాష్ట్రాల కంటే, దక్షిణ భారత రాష్ట్రాల కంటే ఎక్కడా కూడా సీ లేదు. సీ కానివ్వండి, మన మహాసాగర్ ఇండియన్ ఓషన్ కానివ్వండి, ఎక్కడ కూడా లేదు. ఓకే, సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్లస్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఇప్పుడు 100 days హెల్త్ క్యాంపెయిన్ అవుతుంది, 100 days హెల్త్ ప్రోగ్రామ్. ఓకే, సో అందులో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో మీ అందరికీ టీమ్ ఆఫ్ జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిషియన్, డెంటల్ డాక్టర్ అండ్ మెడికల్ ఆఫీసర్. ఓకే, సో మీకు మెడికల్ హైజీన్ గురించి కానివ్వండి, మెంటల్ హెల్త్ గురించి కానివ్వండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్గా నా రోల్ మాత్రం అది. సో టు గివ్ యూ అన్ అవేర్నెస్. మెంటల్ హెల్త్, సో మనకి ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో మనకి చిన్న దెబ్బ తగిలినా మనం వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం, దాన్ని తొందరగా క్లియర్ చేయాలనుకుంటాం. అలానే మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇన్సైడ్ బాగుంటే అవుట్ సైడ్ ఆబ్వియస్లీ బాగుంటుంది. సో మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే మనకి మెయిన్ థింగ్స్ ఏంటి? ప్రాపర్ కమ్యూనికేషన్. సో మీరు ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు, హాస్టల్లో ఉంటున్నారు. సో మీరు మెయిన్గా కమ్యూనికేట్ చేయాల్సింది ఎవరితో ఉంటుంది? మీ క్లాస్ టీచర్ కానివ్వండి, మీ వార్డెన్ కానివ్వండి. ఓకే, సో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు అంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది, ఎగ్జామ్ పీక్ మూమెంట్లో ఉంటారు. సో ఈ పక్కన పెట్టేసి లేదా నెక్స్ట్ నెలలో సరి అవుతుంది అనేది కాదు. ఇంకా మేడం, ఇఫ్ ఐఎమ్ రైట్, ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు ఫైబ్రాయిడ్స్ ఫార్మేషన్. మీ యూట్రైన్, మీ గర్భాశయం మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. అండ్ మనకి మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి గర్భాశయం ఆఫ్టర్ బ్రేక్. సో మేడం చెప్పినట్టు లైక్ అసే డిఫరెన్సెస్ అనుకోని తర్వాత డాక్టర్ అయ్యారు. అండ్ డాక్టర్ అయిన తర్వాత మేడం కాన్ఫిడెన్స్ చూడండి. ఇప్పుడు చాలా మంది జెంట్స్ ఉన్న ఎవరైనా మేడం ఎలాంటివి అంటే మూడు నమ్మకాలు, ఎలాంటివి సందేహాలు, వ్యత్యాసాలు లేకుండా మీతో ఫ్రీగా మాట్లాడుతున్నారు. సో ఇంత మీ బాధ్యత ప్రాబ్లమ్స్ చెప్పాలి. అమృత ఒకటి చెప్తే తిరుమల ఒకటే అడిగితే కాదు, అందరు అడగాలి, అందరు చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీ కలెక్టర్కి ఎలర్జీ ఉన్నా కూడా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం సిగ్గుపడితే వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వేరే వాళ్ళు వచ్చి మీరు ఏదైనా అనారోగ్యానికి గురి అయితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ టేక్ కేర్ చేస్తారా? యువర్ సెల్ఫ్ హ్యాస్ టు టేక్ కేర్. ఉన్న ఎగ్జామ్ రాసేటప్పుడు 10th క్లాస్ ఇలా పేరు ఎందుకు తీసుకోవాలి? అక్కడ పాప మేడం, నేను బాబు ఒక పిల్లవాళ్ళు అక్కడ చనిపోయారు. షీ ఆల్సో, ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. సో పట్టించుకోకుండా ఉండడం. మీకు ఆస్ట్రిచ్ తెలుసా? ఆస్ట్రిచ్ ఎంత బర్డ్ ఉంటుంది. సో వాట్ డస్ ఆస్ట్రిచ్ డూ? ఇలా తల దీంట్లో పెట్టేస్తుంది. తల కింద పెడితే ఇలా వంగిపోతే సమస్య వెళ్ళిపోతుందా? మరి మనం ఆస్ట్రిచ్ లాగా ఉండాలా? డాక్టర్ మేడం లాగా ఉండాలా? సో యూ షుడ్ నాట్ బి అన్ ఆస్ట్రిచ్. అదేవిధంగా పిజిన్స్. పిజిన్ తెలుసా? పావురం అన్ని బిల్డింగ్స్ లో ఉంటాయి. సో పావురం అంటే పిల్లి తినేస్తుంది పావురం. సో పిల్లి వస్తుంది అనేది పావురం ఏం చేస్తుంది? ఇలా కళ్ళు మూసుకొని ఉంటుంది. కళ్ళు మూసుకుంటే పావురం తినదా? ఇంకా టేస్ట్తో తింటుంది, ఇంకా నైఫ్ ఫోర్క్తో తింటుంది. సో కళ్ళు మూసుకుంటే ఎవరికి చెప్పకపోతే ఆ సమస్య సమాధానం కావు. మీరు చెప్పాల్సింది, అడగాల్సింది, మర్యాదగా అడగాలి, ఒక పద్ధతితో అడగాలి, ఒక ప్రాపర్ ఛానల్తో అడగాలి. మేడం లాంటి డాక్టర్స్తో అయినా అడగాలి, మీ ఏఎన్ఎం అమ్మ ఉన్నారు వాళ్ళతో అడగాలి. అడగకుండా ఉంటే మళ్ళీ అదే అవుతుంది, పిల్లి వచ్చి తినేస్తుంది. అంటే మీ దగ్గర బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ లో కలిపి నింపి పెట్టండి. బట్ మేక్ షూర్ అంటే 2-3 hours మొత్తం మళ్ళీ దాన్ని నానబెట్టి నెక్స్ట్ డే తాగడం అనేది కాదు. పెసరెట్టు లాగా కాదు. దయచేసి వెంటనే ఒక 1-2 hours తాగాలి. ఇప్పుడు ఎండాకాలంలో అంత ఆకలి ఉండకపోవచ్చు. ఓకే, బాయ్.